శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ ద్వితీయ మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో అన్ని శాఖలకి సంబంధించి ద్వితీయ వివాహం, వాళ్ళు డైవర్స్ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చదువుతామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు జ్యోతి పద్మజ. 15/9/1986లో పుట్టిందండి. 4:15 పుట్టింది. మచిలీపట్నంలో పుట్టింది. 6000 నియోగులండి. కౌండిన్య సగోత్రము, శ్రవణ నక్షత్రం 2వ పాదము, 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంటెక్ MBA చేసింది. ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు. ఈ అమ్మాయికి వివాహం 2012లో అయిందండి. వీరికి లీగల్గా డైవర్స్ 2015లో అయింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు శ్రీవల్లి. 15/2/1987లో పుట్టిందండి. 3 గంటలకి ఉదయం పూట పుట్టింది. మచిలీపట్నంలో పుట్టింది. వైదికి వెళ్ళాలండి. కౌశిక సగోత్రము, పుబ్బా నక్షత్రం 1వ పాదము, 5'3" ఎత్తుంటుందండి. అమ్మాయి బీటెక్ చేసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. ఈ అమ్మాయికి వివాహం 2008 డిసెంబర్లో అయిందండి. వాళ్ళిద్దరూ విడిగా 2012 నుంచి ఉంటున్నారు. లీగల్గా డైవర్స్ 2012 చివరిలో వచ్చింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు హనూష. 27/9/1986లో పుట్టిందండి. 12:40 మధ్యాహ్నం పూట పుట్టింది. శ్రీహరికోటలో పుట్టిందండి అమ్మాయి. వీళ్ళు వైదికి వెన్నాళ్ళండి. కౌశిక సగోత్రము, పుబ్బా నక్షత్రము, 5'5" ఎత్తుంటుందండి అమ్మాయి. బీటెక్ MBA చేసింది అమ్మాయి. ఈ అమ్మాయికి వివాహం 2012 జనవరి 28న అయిందండి. వాళ్ళిద్దరు కూడా విడిగా 2012 జూన్ నుంచి విడిగా ఉండడం మొదలుపెట్టారు. లీగల్గా డైవోర్స్ అయింది 2014లో అయింది. ఈ అబ్బాయికి వివాహం జరగడానికి, డైవర్స్ అవ్వడానికి కారణం అబ్బాయికి వివాహానికి పనికిరాడు అన్నటువంటి దాంతో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి. అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక jyotimatrimony.com. అబ్బాయి పేరు సునీల్ కుమార్. 13/7/1979లో పుట్టాడండి. 7:15 ఉదయం పూట పుట్టాడు. బెంగళూరులో పుట్టాడు. 6000 నియోగులండి. శ్రీవత్స సగోత్రము, శతభిష నక్షత్రం 1వ పాదము, 5'4" ఎత్తుంటాడండి అబ్బాయి. మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేశాడు. ఈ అబ్బాయి అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో. 6 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం. ఈ అబ్బాయికి వివాహము 2008లో అయిందండి, డిసెంబర్. లీగల్గా వాళ్ళకి డైవోర్స్ మే 2012కి వచ్చేసింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు మూర్తి. 25/12/1971లో పుట్టాడండి. 7:20 రాత్రిపూట పుట్టాడు. విజయవాడలో పుట్టాడు. వీళ్ళు ప్రథమ శాఖ నియోగులండి. కాస్తప సగోత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదము, 5'10" ఎత్తుంటాడండి అబ్బాయి. బీకామ్ చేశాడు, ICW చేశాడు, ACS చేశాడు. అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లోనే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 1,00,000 రూపాయలు నెలకి ఆదాయము. ఈ అబ్బాయికి వివాహం 2001లో అయిందండి. డైవోర్స్ లీగల్గా 2004లో అయింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు శ్రీనివాస్. 3/2/1974లో పుట్టాడండి. 10:30 ఉదయం పూట పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడు. వీళ్ళు 6000 నియోగులండి. శ్రీవత్స గోత్రము, మృగశిర నక్షత్రం 2వ పాదము, 5'9" ఎత్తుంటాడండి అబ్బాయి. BE చేశాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చెన్నైలో. 13 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము.
ఈ అబ్బాయి లీగల్గా డైవోర్స్ తీసుకున్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. ఇక్కడ బ్రాహ్మణ కులంలో ద్వితీయ వివాహానికి సంబంధించి ఈ అమ్మాయిలకు సంబంధించిన వివరాలు, అబ్బాయిలకు సంబంధించిన వివరాలు కొన్ని చదివామండి. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి.